పరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా. చిన్న బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. ఇదే కాదు ఖచ్చితంగా బోటు కూడా, కొత్త బోటు కూడా, వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. కనీసం ఈ మాదిరిగా ప్రభుత్వం అన్నది షాక్ తగిలితే తప్పనిచ్చి కనీసం రేపు పొద్దున అధికారులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇంత సివియర్ గా రామిఫికేషన్స్ ఉంటాయి, ఇంత సివియర్ గా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనేది ఉండకూడదు అని జాగ్రత్తలు పడతారు. ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే పరిగెత్తి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం అన్నది రోల్ మోడల్ గా ఉండాలి. ప్రభుత్వం అన్నది తప్పు చేసే ప్రభుత్వంగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన కాంపెన్సేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆమె కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేము చేస్తున్నాం. నాది బాధ్యత, ఖచ్చితంగా చేయిస్తాను. రక్షించుకోవాలి, ఇప్పటికీ కనిపించడం లేదు. ఇటువంటి సౌకుబారు విషయాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నీకొక ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు నేనే కూర్చుందాం. ఇదేదో వీధి పోరాటాలు కాదు, లేకపోతే ఫోన్లో ఆన్లైన్ రా, మధ్యలో ఒక విలేకరు పెట్టు. ఏదో రోడ్డు మీదకి వచ్చి ఛాలెంజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అభివృద్ధి గురించి చెప్పాలి, చేసినవి చెప్పుకోవడం మా ధర్మం. 2014-19 నష్టపోయాం. నువ్వు ప్రతిదీ మాట్లాడితే మేము ప్రేక్షకుల్లాగా చూసాం, సమాధానం చెప్పక. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం, ప్రతి దానికి వాస్తవాలు చెప్తాం. నువ్వు ఇవ్వనటువంటి డబ్బులు మేము ఇచ్చామా లేదా? నువ్వు డీజిల్ సబ్సిడీ ఎగ్గొట్టిస్తే మేము ఇచ్చామా లేదా? ఈరోజు చనిపోయినటువంటి వెంటనే డబ్బులు ఇస్తున్నామా లేదా? ఈరోజు నెలకి సంవత్సరానికి 20,000 చొప్పున ఈరోజు బ్యాన్ పీరియడ్కి డబ్బులు ఇచ్చామా లేదా? మళ్ళీ పడవలు, బోట్లు ఇవన్నీ పునరుద్ధరిస్తున్నామా లేదా? నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో? కేవలం 10,000 రూపాయలు తప్ప ఇంకే పని ఇచ్చావు చెప్పు. నువ్వు మేము పట్టించుకోవడం లేదని మాట్లాడితే దీనికి ఏమనాలో నాకు అర్థం కాదు. చాలా బాధ, ఆవేదన, పచ్చి అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు. 10 కిలోమీటర్లు అంటే నేను నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్లు, నాటికల్ మైల్ అంటే కిలోమీటర్కి నాటికల్ మైల్కి సంబంధం తెలియకపోతే మాట్లాడితే నేను ఏమనాలి? కనీసం టీవీలో స్క్రోలింగ్ వచ్చింది కదా, మీ టీవీలో వేశారు కదా, విశాఖపట్నానికి 19 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నారని చెప్పి. 19 నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్లా? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. అంటే నోరు ఉంది కదా, ఒక టీవీ ఉంది కదా, నువ్వు పలకరింపుకి వెళ్ళినోడు ఏంటి? పలకరింపులకు మేము వెళ్ళడం లేదా? పలకరింపులు అంటే ఏంటి? సింపతి. నువ్వేంటి పలకరింపులు? దిగిన నుంచి పక్క నవ్వుకొని జేజేలు కొట్టుకొని పలకరింపులా? అంటే దీని అర్థం ఏంటి? నీ ముసుగేంటి? ఈ ముసుగులో నువ్వు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. తప్పనిసరిగా నేను ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
విఘ్నులైనటువంటి మత్స్యకార సోదరులు సంఘాలు ఒకసారి మీరు నేను చెప్పిన విషయాలన్నీ వినండి. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన వినండి. ఏది వాస్తవం ఏది అవాస్తవం పని చేశాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అన్ని రకాలుగా ఆదుకున్నాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అచ్చెన్నాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. అచ్చెన్నాయుడు ప్రతి దగ్గర ముందుంటాడు. ఆ రోజు నాకు క్యాట్రాక్ట్ సర్జరీ అవ్వడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది కూడా కనీసం ఎవరైనా చెప్పుంటారేమో, అది కూడా విమర్శలు చేస్తే దానికి అర్థం పర్థం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్? తెలియదు, నేను ఆ జోలికి వెళ్ళలేదు. నేను ఎప్పుడు అలాంటి చిల్లర పనులకు వెళ్ళను. నేను చూసిన వెంటనే చట్టం తన పని చేసుకుపోతుంది. అసలు నేను అనేది అది. నేను ఇప్పుడు ఈరోజు ఆయన పలకరింపుకు దానికి వెళ్ళాలి. బాధ్యతాయుతంగా పనిచేసి రక్షించడానికి ఏ విధంగా కృషి చేశామో సభ్య సమాజానికి తెలుసు. దానికి పలకరింపుకి వెళ్ళకూడదు. అన్యాయంగా ఒక పేద గొర్రెల కాపర్ని చంపేశాడు నీ నాయకుడు, దానికి పలకరింపుకి వెళ్ళాలి. వెంటనే నువ్వు స్పందించాలి. మీ నాయకులు స్పందిస్తే ఆయన ప్రాణం కాపాడేది. ఆయన స్పందించక ఆయన ప్రాణం కొట్టిస్తే ఆయనకి నువ్వు పలకరించాలి. ఆయన ఏజ్ ఉందా లేదని కాదు, మేము పోలీసులు అనేది వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవడు ఏ తప్పు అచ్చెన్నాయుడు చేసినా తప్పించుకోలేడు. నేను ఎలాగ తప్పించుకుంటాను? డేగకళ్ళు చట్టం అందరికీ ఒకటే, న్యాయం అందరికీ ఒకటే. వీళ్ళు ఇలాగే చేశారు 5 సంవత్సరాలు, అన్నీ వీళ్ళు చేసాడు. మీరు చూశారుగా 2-3 సంఘటనలు. ఆయన కారు కింద పడిపోతే అది కూడా దాపరికం చేశారు. సీసీ కెమెరా ఉంది కాబట్టి నీట్గా తెలిసింది, దొంగ బయటపడ్డాడు. చిత్తూరు జిల్లాలో మామిడికాయలు ఈయన ట్రాక్టర్ కింద తెచ్చి మామిడికాయలు కింద పోసి ఈయన ట్రాక్టర్ ఎక్కించేసి ఏదో రైతులు తెచ్చారు. అన్నీ డ్యాగ కళ్ళతో సీసీ కెమెరాలతో నీ బండారం అంతా బయట వాస్తవాలు. ఇందులో ఎందుకు నిన్న వెళ్ళి నీ కొడుక్కి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశావు? అదే సీసీ కెమెరా లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కక్ష సాధింపు చర్య, మత్స్యకారుల మీద చంద్రబాబు నాయుడు కక్ష ఈ రకంగా మాట్లాడేవాళ్ళు. మాట్లాడడానికి ఏముంది ఇందులో? కక్ష సాధింపు చర్య ఏముంది? సీసీ కెమెరాల్లో నీ వ్యవహారం అంతా బయటపడింది. ఎవడం ఏది చేసినా సరే దాపరికం ఉండదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, చట్ట ప్రకారం లోపలికి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎవరి మీద కక్ష అనేది ఉండదు. కక్ష తీర్చుకుంటే అసలు వీళ్ళు తిరిగే వాళ్ళే కాదు. నేను కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను నీ ప్రభుత్వంలో. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి ఈ రాష్ట్రంలో. నీలాగా విహారయాత్రలకు కాకుండా నిజంగా పలకరింతకి వెళ్దామన్నా సరే తెల్లవారు ఏకోజామున వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి రానివ్వనటువంటి పరిస్థితి. ఈరోజు నీకు ఈ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాం? డెమోక్రసీని గౌరవించాలి. ప్రతివాడికి స్వేచ్ఛ ఉండాలని చెప్పి మేము ఈరోజు మీకు అవకాశం ఇస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టుకు వెళ్ళి అబద్ధాలు వాస్తవాలు మాట్లాడు. ప్రభుత్వం ఈ రకంగా చేసింది, ఈ రకంగా చేస్తే బాగుండు, ఈ రకంగా చేస్తే ఇంకా వాళ్ళకు బాగుంటుందని సలహాలు ఇవ్వు. మంచి సలహాలు అయితే స్వీకరిస్తాం. ఏం భేషజాలకు పోము. కానీ నీ బతుకంతా వెళ్ళడం, అబద్ధాలు మాట్లాడడం, తిట్టడం, ఈ 3 ముక్కలు తప్ప ఇంకొకటి లేదు. రేపు వెళ్తాడట భీమవరం. రేపు చెప్తాను, సినిమా ఏది చూపిస్తాను. రేపు నువ్వు భీమవరం వెళ్తావు కదా. అందరూ అంతే. వాళ్ళు అంతా మా హిస్టరీ వేరే, వాళ్ళ హిస్టరీ వేరే. వాళ్ళంతే, ఒకళ్ళు కాదు కదా. హెడ్ ఎలాగుంటే కింద వాళ్ళు అలాగ ఉంటారు. అది ఓకే. ఎందుకు అయ్యా నువ్వు ఇది చీకటే లేకపోతే అగ్గిపెట్టెలో ఉండి వెళ్ళాడు ఈరోజు వైజాగ్? పెర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళాడా వైజాగ్? మాకెందుకు అడ్డుకుంటే అక్కడి వరకు అక్కర్లేదు కదా, ఇక్కడ అడ్డుకుంటాం. మాకేం అవసరం? అడ్డుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎంత స్వేచ్ఛగా తిరిగితే అన్ని ఓట్లు మాకు బాగా పెరుగుతాయి.
ప్రజల అమాయకులు కాదు, వాస్తవాలు అనేవి ప్రజలకు తెలుస్తాయి. నువ్వు ఈవేళ వెళ్ళావు, ఏం మాట్లాడావు? నేను ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు, అందరికీ నిమిషాల మీద డబ్బులు ఇచ్చాను, ఈరోజు ఇవ్వలేదంటే దానికి అర్థం ఉంటుంది. నువ్వు ఎవరికి ఏమి ఇవ్వలేదు, మేము ఇచ్చాం. 6 చనిపోయారు. ఒరిజినల్గా చట్టం ప్రకారం అయితే 6 మాసాలు పడుతుంది. ఒక కమిటీ వేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. 72 గంటల్లో 48 గంటల్లో ఎంక్వైరీలు అన్నీ పక్కన పెట్టి డబ్బు ఇచ్చావు. దానికి ముష్టి అంటావు. నువ్వు అప్పనంగా లక్షల కోట్లు దోచి నీకు 10 లక్షలు ముష్టిలాగే కనిపిస్తుంది. నీకు డబ్బు అంటే విలువ లేదు. ఎందుకు విలువ ఉంటుంది? తండ్రి అధికారాన్ని నీ అధికారాన్ని పెట్టుకొని మొత్తం దోచుకొని, తల్లి లేదు చెల్లి లేదు, మొత్తం ధనపిచ్చి పట్టేసింది. నీకు 10 లక్షలు అంటే ముష్టిలాగే ఉంటుంది. అసలు నువ్వు రాజకీయ నాయకుడువా? నువ్వు అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఏంటి? నీ మాటలేను ముష్టే 10 లక్షలు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను.